హలో ఫ్రెండ్స్, VD12 ఈ మూవీ మీద అయితే చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇది మన విజయ్ దేవరకొండ 12వ మూవీ కాగా ఈ మూవీ మీద అయితే అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మూవీ మీద కొన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఒక సాలిడ్ అప్డేట్ ఇది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక విలన్ ఎవరనేది ఇంకా అనౌన్స్‌మెంట్‌లో అయితే మనకు చెప్పలేదన్నమాట. సో ఇప్పుడు ఆ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సో ఇది అఫీషియలా లేకపోతే వచ్చిన రూమరా మనకైతే తెలీదు గానీ, ఆ న్యూస్ ఏదో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నాడని తెలుసు కదా! 'జెర్సీ' సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ తిన్నటూరి ఎంత పెద్ద హిట్ సంపాదించాడో 'జెర్సీతోని'. అదే విధంగా అతను తర్వాత వస్తున్న మూవీయే మరి 'VD12' అన్నమాట. ఇందులోని మన సితార ఎంటర్‌టైన్‌మెంట్ అయితే మనకి ఈ మూవీని తెరపైకైతే తీసుకురావడం జరుగుతుంది. అదే ఈ మూవీలోని మన విజయ్‌కి జంటగా నటిస్తున్న యాక్టర్ ఎవరు అంటే 'భాగ్యశ్రీ'. పోర్సెన్ని సమ్మర్ హీరో అంటే మనకు వచ్చింది కదా! మొన్న సంథింగ్ ఎవరి మూవీ 'మిస్టర్ బచ్చన్' సినిమాలోని హీరోయిన్ ఉంది కదా! ఆమె అయితే ఈ మన 'VD12'లో అయితే నటించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులోని మన విజయ్ దేవరకొండ సాలిడ్ పోలీస్‌గా అయితే ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అయితే మనకైతే కనిపించబోతున్నాడు. అదే విధంగా ఇందులోని అంటే మన 'VD12'లోనైతే విజయ్ విజయ్ అంటున్నానేంటి సత్యదేవ్ మనందరికీ తెలిసిందే కదా! సత్యదేవ్ యాక్టింగ్ ఏ విధంగా ఉంటుందో. అంటే ఈ మూవీలోని సత్యదేవ్ గారు నెగెటివ్ రోల్‌లో అంటే విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లయితే మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి విజయ్ అభిమానులు ఖచ్చితంగా సరే ఈ సినిమాతోనంటే ఆహ్ 'ఖుషి' హిట్ అయినప్పటికీ మరీ ఫ్యాన్స్ ని అలరించేంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాలేదన్నమాట. సో ఖచ్చితంగా సరే మేకర్స్ అందరూ వీళ్ళిద్దరు కాంబినేషన్ విజయ్ అదే విధంగా సత్యదేవ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే టాక్ తోనైతే మనకి ముందుకైతే తీసుకొస్తున్నారన్నమాట. అదే విధంగా ఫస్ట్ లుక్ చూసారు కదా ఏ విధంగా ఉందో వేరే లెవెల్‌లో ఉంది. నాకైతే కేక అనిపించింది అన్నమాట ఫస్ట్ లుక్ అయితే. సో ఈ మూవీ అనౌన్స్‌మెంట్ కూడా ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా చెప్పేశారు. 2025 మూడో నెల 28దో తారీఖున అంటే మార్చి 28దో తారీఖున అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్‌గా అయితే ప్రకటించడం జరిగింది. అదే విధంగా మన న్యూ ఇయర్ కి మన 2025 ఫస్ట్ ని అయితే ఒక అప్డేట్ అయితే మన ముందుకు తీసుకువస్తున్నట్లయితే కనిపిస్తుంది. అది ఏంటో కాదు మూవీ టైటిల్ అదే విధంగా టీజర్ ని రిలీజ్ చేసే ఉద్దేశం అయితే మూవీ టీమ్ కి ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా సరే విజయ్ దేవరకొండ ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చి ఫ్యాన్స్ మొత్తానికి ఒక సాలిడ్ యాక్ట్ అంటే ఒక సాలిడ్ హిట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ గీతా గోవిందం అదే విధంగా అర్జున్ రెడ్డి లాంటి విక్టరీని అయితే మళ్ళీ తన అకౌంట్ లో వేసుకుంటారనేసి ఫ్యాన్స్ మొత్తం అనుకుంటున్నారు. అదే విధంగా మన సత్యదేవ్ కూడా ఒక బ్లాక్ బస్టర్ అయితే మన ముందుకు తీసుకువస్తారు. అదే విధంగా తనలో ఉన్న యాక్టింగ్ మొత్తాన్ని ఈ మూవీలో పెడతారనేసి అయితే ఫ్యాన్స్ మొత్తం కోరుకుంటున్నారంట. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సరే ఒకవేళ సత్యదేవ్ అదే విధంగా విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో కానీ ఒకవేళ ఈ సినిమాలోని ఖచ్చితంగా ఇదే అప్డేట్ నిజమైతే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో మీరు అనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ ఇప్పటిదాకా మీరు వీడియో చూసినట్లయితే మీకు ఈ అప్డేట్ నచ్చిందని అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట.